హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా? కనుక యెహోషువ లాంటి జీవితం మనకు ఉండాలి. ఎవరు ఎలా పోయినా సరే, ఎవరెవరి మాట విన్నా సరే, ఎవరి వారికి ఇష్టమైన త్రోవలో వాళ్ళు నడుచుకున్నా సరే, నీవు మాత్రము నడవవలసిన త్రోవలో నడవాలి. నీవు మాత్రము యెహోవా మార్గములో నడవాలి. నీవు మాత్రము యేసు అనేటువంటి మార్గములో, జీవ మార్గములో నడవాలి. నీవు మాత్రము ఎవడి మాట పట్టించుకోకుండా, అటు ఇటు చూడకోకుండా, లోకం వైపు చూడకోకుండా, నీవు రాజ మార్గములో హైవే మీదే వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవడు లాగిన లోకం శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అనుసరించు మనసు. మనకు కావలసింది ఏంటంటే అనుసరించు మనసు. మనం ఎవరిని అనుసరించాలి? ఎవరిని ఫాలో అవ్వాలి? ఎవరి వెంబడి వెళ్ళాలి? యేసయ్య వెంబడి నడవాలి. దేవుని వాక్యాన్ని అనుసరించాలి. దేవుని కట్టడలను అనుసరించాలి. దేవుని నియమమును పాటించాలి. అది మనకు కావలసింది. పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేసింది. అదే అంటాడు, నా ఆత్మను మీ అందుంచి నా విధులను గైకొను వారిగాను, నా కట్టడలను అనుసరించుకుని వారిగాను మిమ్మల్ని చేసేదను. దేవునికి స్తోత్రం. అనుసరించాలి. ఇంకా యెహోషువ 14వ అధ్యాయంలోని 13వ వచనములో చూచినట్లయితే, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక, నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక, ఎవరెలాగు పోయినా సరే, ఎవరి మాట విన్నా సరే, ఎవరికి ఇష్టమైన త్రోవలో వాళ్ళు తొలగిపోయినా సరే, ఎవరిష్టం వచ్చినట్లుగా వారు సనుక్కున్నా సరే, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మోషే అహరోనులకు విరోధంగా సనుక్కున్నా సరే, కాలేబు యెహోషువలు మాత్రం నిండు మనస్సుతో దైవ సేవకులను, నాయకులను అనుసరించారు. వారు దేవుని కట్టడలను, ఆజ్ఞలను అనుసరించారు. వారు దేవుడు నియమించిన నియమ నిబంధనలను వారు పాటించారు. ప్రియులారా, అందుకని వారు ఆశీర్వదించబడ్డారు. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతనిని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు. నీవు అనుసరించావనుకో, మనము సక్రమంగా వెంబడించామనుకో, నిండు మనసుతో అనుసరించామనుకో, పూర్ణ హృదయంతో మనం వెంబడించామనుకో, బహుమానం తప్పదు. తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. తప్పకుండా నిన్ను ప్రత్యేకమైన విధానంలో నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. నిండు మనసుతో అనుసరించాడు గనుక యెహోషువ అతనిని దీవించి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు. కనుక దేవుడు ప్రతిఫలం ఇచ్చు దేవుడు. నువ్వు చేసిన మంచికే కానీ చెడ్డకే కానీ, నువ్వే కార్యక్రమం చేసినా
ప్రతిదానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. నీ క్రియలు నీ వెంట వస్తాయి. దేవునికి స్తోత్రం. కనుక మనము దేవుని మీద మనస్సు నిలుపుకోవాలి. దేవుని మార్గాల మీద మనం మనస్సు నిలుపుకోవాలి. దేవుని వాక్యం మీద మనం మనస్సు నిలుపుకోవాలి. దేవుని సన్నిధిలో ఆయన మీద మనస్సు నిలుపుకొని మనం నిత్యము ప్రార్థన చేయాలి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనంలో చూచినట్లయితే, వారి చర్యలు అట్లుండగా ఇశ్రాయేలీల గోత్రముల యందంతటను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. అందులో ప్రత్యేకించబడిన వారెవరు? మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. 15వ వచనం, యెరోబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను. ప్రత్యేకంగా అతడు బలిపీఠాలకి దెయ్యాలకు తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పాటు చేసుకుని, విగ్రహాలు ఏర్పాటు చేసుకుని, దెయ్యాలను సమకూర్చుకొని ఈ యొక్క యాజకులను ఏర్పాటు చేసుకున్నాడు. వారి చర్యలు అట్లుండగా ఇశ్రాయేలీయుల యందంతటను ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను వెదుకుటకు మనస్సు నిలుపుకొనిన వారు. అంటే ఇశ్రాయేలీలందరూ కాదు, అందరిలో కొందరు మాత్రం మనస్సు నిలుపుకొనిన వారు. మనస్సు చెదరనటువంటి వారు, స్థిరమైన మనస్సు కలిగినటువంటి వారు, చలించని మనస్సు కలిగినటువంటి వారు, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారు, మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. దేవునికి స్తోత్రం. ఎవరు ఎలా పోయినా సరే, ఎవరు ఎటు తిరిగినా సరే, ఎవరు ఎలాంటి తీర్మానాలు చేసుకున్నా సరే, మన తీర్మానం మాత్రం యేసుతో నడవడమే. దేవునికి స్తోత్రం. దేవునితో ఉండడమే. చావైనా బ్రతుకైనా ఏదైనా నీవు దేవునిలో ఉండాలి, దేవుని కొరకు నిలబడాలి ప్రియులరా. అలాంటి తీర్మానం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుసరించు మనస్సు, కదలని మనస్సు, మనస్సు నిలకడగా ఉండే మనస్సు మనకు ఉండాలి. అలాంటి మనస్సు మనకిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం నుంచి చూసినట్లయితే, అతడు నమ్మకమైన మనస్సు కలవాడని ఎరిగి, దేవునికి స్తోత్రం. అబ్రహాము నమ్మకమైన మనస్సు కలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతానమునకు ఇచ్చినట్లు, అతని సంతానం అంటే అబ్రహాము సంతానమునకు ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. అబ్రహాము మనస్సు ఎలాంటి మనసు అంటండి? నమ్మకమైన మనస్సు. నమ్మకమైన మనస్సు. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది, నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగును. నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగుతాయి. నీకు వ్యతిరేకంగా ఎవడెన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుయుక్తులు చేసినా, నీకు విరోధముగా ఎన్ని ఆయుధాలు రూపింపబడినా ఏ ఆయుధము వర్ధిల్లదు. నిన్ను మాత్రం దేవుడు ఆశీర్వదించి తీరుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎంతమంది నీకు ఎదురొచ్చినా సరే వారందరినీ జయించి వారిని పగవాని కవిని నీవు స్వాధీనపరుచుకుంటావు.
వారి దేశాన్ని దేవుని యొక్క వాగ్దానం ప్రకారంగా దేవుడు నీకు ఇచ్చేస్తాడంతే. వాళ్ళందరి దేశం, వాళ్ళందరినీ సంహరించి, వాళ్ళందరినీ తరిమి కొట్టి మరి నీ సంతానం దానిని స్వతంత్రించుకుంటుంది. అదే పరమ కానాను. దేవునికి స్తోత్రం. అదే కానాను. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నమ్మకమైన మనస్సు కలిగి ఉండాలి. యెహోవాను వెదికే మనస్సు కలిగి ఉండాలి. దేవుని అనుసరించే మనస్సు మనము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికన్నా ముఖ్యంగా మన హృదయము స్థిరంగా ఉండాలి. మన మనస్సు స్థిరంగా ఉండాలి. నిబ్బరమైన మనస్సు కలిగి అంటాడు. మన మనస్సు నిబ్బరంగా ఉండాలి. ఎవడొచ్చి బెదిరించినా, ఎవడొచ్చి ఏం చెప్పినా, ఎవడొచ్చి ఏమన్నా, హల్లెలూయా, నువ్వేం పట్టించుకోదుగా. పలానా ఆవిడ ఇలా అంట కదా, అలా అంట కదా, అది అంట కదా, ఇది అంట కదా. ఏదైనా సరే, ఏదైనా ఒక దేవుని కార్యక్రమం జరుగుతుందంటే దాని వెనకాల ఎంత సనుగుడు ఉంటుందో. దేవుని పనికి, దేవుని యొక్క కార్యక్రమాలకి, దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క సేవకునికి ఎన్ని సనుగుళ్ళు ఉంటాయో. అమెరికా నుంచి బోల్డ్ వస్తుంది కదా, నిజమే, బోల్డ్ వస్తుంది. పైనుండి సహాయం అనే పుస్తకం వచ్చేది. మీరు చిన్నప్పుడు ఉంది తెలుసో తెలియదు కానీ, చిన్నప్పుడు ఒక చిన్న పుస్తకం పైనుండి సహాయం అని. పైనుండి సహాయం లేకపోతే నేను ఎప్పుడు చచ్చిపోతున్నా. అసలు పైనుండి సహాయం లేకపోతే నేను అసలు ఈ రోజు వరకు ఇలా బతుకుండేవాడినా, మీ ముందు నిలబడేవాడినా? ఈ రోజున మరలా ఈ పోరాటంలో, యుద్ధంలో నేను దేవుడు నన్ను ఇంతవరకు చేయి పట్టుకుని నడిపించేవాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను సేవకు వచ్చిన తర్వాత ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో నిందలు, ఎన్నో కార్యక్రమాలు. అన్నిటిలో, నా యుద్ధాలన్నిటిలో, పోరాటాలన్నిటిలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన సన్నిధి చాటున, ఆయన రెక్కల నీడను నన్ను భద్రపరిచాడు. సమభూమిలో నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇరుకులో నుండి విశాల స్థలములోనికి తోడుకొని వచ్చాడు. దేవుని బిడ్డల్ని ఇరుకుల్లో నుండి విశాలమైన స్థలాల్లోనికి తోడుకొని వెళ్తాడు. అలాగే నీవు సేవకొచ్చినా, సేవ చేస్తున్నా, దేవుని పని జరుగుతున్న ఎంతోమంది ఎన్నో సనుగులు, విరోధంగా సనుగుతుంటాడు. కానీ నీ మనసు నిబ్బరంగా ఉండాలి. వారితో పాటు నీవు ఏకీవిస్తే నీవు కూడా కట్లో కలిసిపోతావు, కట్లో కొట్టుకుని వెళ్ళిపోతావు, ప్రవాహానికి కొట్టుకొని వెళ్ళిపోతావు. కానీ నీవు మాత్రం నీ మనసు నిబ్బరంగా ఉండాలి. హల్లెలూయా. నీ మనసు దేవునికి అనుకూలంగా ఉండాలి. కీర్తనల గ్రంథం 57వ అధ్యాయంలో కీర్తనకారుడు అంటాడు, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. ఎలా అన్నాడో చూసారా? నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. 2 సార్లు మాట చెప్పి, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నేను పాడుచూ స్తుతిగానము చేసేదను. ఎవడేమనుకున్నా సరే, ఎవడు ఎలా పోయినా సరే, ఎవడు ఎన్ని గంతులేసినా సరే నాకు అనవసరం. నా హృదయము మాత్రం నీ కొరకు, నీలో నిబ్బరముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. నేను మాత్రం ఎప్పుడూ నిన్ను పాడుచు స్తుతిగానం చేస్తాను. నీ హృదయము నిబ్బరంగా లేకపోతే, నీ మనసు స్థిరంగా లేకపోతే, నీ మనసు అస్థిరంగా ఉంటే నీకు కీర్తన రాదు, పాట రాదు, స్తుతి రాదు, ఆయన్ని గణపరచలేవు. ఉసూరుమంటే ఏడుస్తావు. నీ ముఖం ఎవడో చూడలేడు. కొంతమంది ముఖాలు చూడలేము, ఉసూరుమంటే ఏడుస్తారంతే. వారి ముఖాల మీద దేవుని యొక్క సన్నిధి కనబడదు, దేవుని ప్రకాశం కనబడదు, వారి ముఖాల్లో సంతోషం కనబడదు, సమాధానం కనబడదు. ఎందుకంటే వాడి హృదయం సరిలేదు. ఎవడి హృదయం అయితే సరిగా లేదో వాడి ముఖం చాలా తేడాగా కనబడుతుంది. తేటగా ఉండదు, నిర్మలంగా ఉండదు. వాడు ఎవడి హృదయం అయితే నిబ్బరంగా ఉందో, నిర్మలంగా ఉందో, దేవునిని అనుసరించేటట్టుగా ఉందో, నమ్మకంగా ఉందో, నిండు మనసుగా ఉందో పాడతాడు.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పాడతాడు. నీలో దేవుడు ఉంటే, నీలో దేవుని ఆత్మ ఉంటే, నీలో దేవుని సన్నిధి ఉంటే పాడతాడు. దేవుని స్తుతిస్తాడు, దేవుణ్ణి మహిమపరుస్తాడు. పులిని చూసి నక్కలోతలెట్టుకోవటం కాదు. ఒకడు పాట రాశాడు కదా, ఒకడు పాట పాడాడు కదా, నేను కూడా పాడేయలేని పాడటం కాదు. పాట రావాలి, ఆత్మలో నుంచి రావాలి. శైలేజో పాట పాడాడు, ఇందాక పాడాం కదా. పాట ఆత్మలో నుంచి వచ్చింది. పాట మునుపటి కంటే అధికమైన మేలులు. పాట పాడాడు. వాడి జీవితంలో నిజంగా దేవుడు మేలులు చేశాడు. మునుపు వాడి పరిస్థితి వేరు, వాడి పరిస్థితి వేరు, వాడి మనస్సు, వాడి పద్ధతి, వాడి జీవితం అన్నీ ఉండేటువంటిది. దేవునిలోకి వచ్చిన తర్వాత అంతంత మాత్రంగానే ఉండేవాడు. కనుక దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం, మరి నింపుదల, భాషలు మాట్లాడే అనుభవం వాడికి లేదు. అన్నంత మాత్రం చేత దేవుని ఆత్మలో వాళ్ళు లేదనా? దేవుని ఆత్మ వాళ్ళు లేకపోతే ఆ పాట రాదు, ఆ స్తుతి రాదు, ఆ గానము రాదు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ మనలో ఉండడం వేరు, ఆ నింపుదల అనుభవం వేరు. ప్రియులరా, దేవుని ఆత్మ మనలో ఉండాలి. మనలో ఉంటే మనలను దేవునిని అనుసరించే వారిగా మనలను చేస్తుంది, దేవునిని స్తుతించేవారిగా చేస్తుంది. నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచూ స్తుతిగానము చేసేదను. ఎలాంటి సమస్యలు నీకున్నా సరే, ఎలాంటి శత్రువులు చుట్టుముట్టినా సరే, నీ చుట్టూ అంతా నీకు వ్యతిరేకంగా కనబడుతున్నా సరే, నీవు మాత్రం ఆయన్ను స్తుతిస్తావు, గానము చేస్తావు. ఏది నీ దగ్గరకు రాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగూ మనలను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనం ఎందుకు దీనిని ధ్యానం చేస్తున్నామంటే, ఈ సంవత్సరం దేవుడు మనకు అలాంటి వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులరా, మనల్ని అలా చేస్తాడు, నిన్ను అలా చేస్తాడు. నువ్వేం కంగారు పడిపోవద్దు. అయ్యో నా పరిస్థితి ఏంటి, నేను బొత్తిగా ఊరికే బలహీనమైపోతున్నాను, దేనికి దానికి కృంగిపోతున్నాను, ఊరికే నేను దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాను, దేవుని ప్రజలతో నడవలేకపోతున్నాను, నేను సరైన టైంకి రాలేకపోతున్నాను, సరిగా నేను ఉండలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను, ఏంటో నా బ్రతుకు అన్ని కృంగిపోవాల్సిన అవసరం లేదు. నిన్ను అలా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఆత్మను నీ అందుంచి విధులను, ఆయన కట్టడను అనుసరించు అనిగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇంతకన్నా గొప్ప వాగ్దానం మనకి ఏం కావాలి? దేవుడు చెయ్యాలి. దేవుని ప్రజలమైన మనంతట మనము నిలబడలేము. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను అంటాడు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో చెప్పెను. ఆయన అలా చెబుతుంటాడు. కానీ అంతలో ఆత్మ నాలోనికి వచ్చి నన్ను, దేవుడు నిలబడు అని చెప్పాడు, నేను నిలబడాలని ప్రయత్నం చేస్తున్నాను, కానీ నా వల్ల నేను నిలబడలేదు. కానీ అంతలో ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టింది. దేవునికి స్తోత్రం. కనుక నేను నిలబడలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు, నడవలేకపోతున్నాను అనేమి కృంగిపోవలసిన అవసరం లేదు. ప్రియులారా, దేవుడు తప్పకుండా నిలబెడతాడు నిన్ను. దేవుడు నిన్ను తప్పకుండా నిలబెడతాడు. దేవుడు మన సంఘాన్ని తప్పకుండా నిలబెడతాడు. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రతి కుటుంబంలోనూ నూతన కార్యం చేస్తాడు. ప్రతి ఒక్కొక్కరికి రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇస్తాడు. ప్రతి ఒక్కొక్కరికి నూతన స్వభావాన్ని కలుగు చేస్తాడు. జై జీవితాన్ని దయచేస్తాడు. నమ్మాలి. ప్రైజ్ ద లార్డ్. నమ్మి నీవు స్వతంత్రించుకోవాలి. ఇర్మియా గ్రంథములో 24వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లును, నేను వారి దేవుడినగునట్లును, నేను యెహోవానని నన్నెరుగు హృదయము వారికి ఇచ్చేదను. నూతన హృదయం అంటే అది. నూతన హృదయం నేను మీకు ఇచ్చేదనంటే అది.
దేవునికి స్తోత్రం. పూర్ణ హృదయంతో తిరిగి రావాలి. మనం ఎక్కడున్నా సరే తిరిగి రావాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే తిరిగి రావాలి. అన్నీ మానేసిన తర్వాత అన్నిటినీ ఇది చేసిన తర్వాత తీరుబడి వస్తానని కాదు. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక. ఎంత గొప్ప పాట అండి. ఉన్న పాటనే ఇంకా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. దేవుని మాట వినగానే, పిలుపు వినగానే, నీవు తీర్మానం చేసుకోగానే, ఉన్న పాటనే నీవు వచ్చేస్తే నిన్ను సరిచేస్తాడు. నేను చుట్ట మానేసి తాగుడు మానేసి అన్నీ పర్ఫెక్ట్గా నేను మారిపోయిన తర్వాత దేవుణ్ణి నమ్ముకుంటానని సోదికవులు చెప్తారు చాలామంది. నువ్వు చుట్ట మానేయడం ఏంటి, నువ్వు తాగుడు మానేయడం ఏంటి, నువ్వు వ్యభిచారం మానేయడం ఏంటి, నువ్వు దొంగతనాలు మానేయడం ఏంటి? నువ్వెప్పుడు దొంగవే, నువ్వు అభిచారివే, నువ్వెప్పుడు పనికిమాలుడివే. ప్రతి మానవుడు ఒకటే, తేడా పడాలు ఏమీ లేవు. అందరూ ఒకటే. మంచోడు చెడ్డోడు అని ఏమి లేదు. అందరినీ దేవుడు మంచోడుగానే చేశాడు. అందరూ చెడిపోయారు అనుమానం ఏమీ లేకుండా, పనికిమాలినోళ్ళు అయిపోయారు. ఎవడైతే దేవుని మాట వినగానే ఉన్న పాటున దేవుని దగ్గరికి తిరిగి వస్తాడో వారిని మంచివారిగా చేస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. వారికి పూర్ణ హృదయం దయచేస్తాడు. దేవుని ప్రజలగునట్లుగా వారిని చేస్తాడు. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును, నేను వారి దేవుడు నగునట్లును, నేను యెహోవానని నన్నెరుగు హృదయము వారికి ఇచ్చేదని. ఈ రోజున జీవం గల దేవుణ్ణి మనం తెలుసుకున్నామంటే దేవుడట్టి మనస్సు మనకి ఇచ్చాడు, అలాంటి హృదయాన్ని మనకి ఇచ్చాడు, అలాంటి నూతన హృదయాన్ని మనకి ఇచ్చాడు, ప్రోక్షించబడిన హృదయాలు మనకిచ్చాడు, నిర్మలమైన హృదయాలు మనకిచ్చాడు, లోబడే మనస్సు హృదయాలు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుకనే నిజమైన దేవుణ్ణి మనం తెలుసుకోగలిగాం. హెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, వారు నా కట్టడలను నా వీధులను అనుసరించి గైకొనున్నట్లు, అనుసరించి మెయిన్ మాట అది, అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు, ఇంక రెండో మనసు ఉండకూడదు. ఒకడికి దేవుడి మనసు ఉంటుంది, దెయ్యం మనసు ఉంటుంది, పరలోక సంబంధమైన మనసు ఉంటుంది, శరీర సంబంధమైన మనసు ఉంటుంది. అది ఉంది, ఇది ఉంది. అవ్వ కావాలి, బువ్వ కావాలి, ఏదో కావాలి. నీకు అవ్వ కావాలా, బువ్వ కావాలా, అంతే. మన్నా కావాలా, మట్టి కావాలా, లోకం కావాలా, పరలోకం కావాలా. ద్విమనస్కులను నేను ద్వేషించుచు ఉన్నానని కీర్తనకారుడు పాట పాడతాడు. రెండు మనసులు ఉండకూడదు, రెండు మనసులు, రెండు పడవల మీద కాలేయకూడదు, ఒకే ఒక మనసు. ఎన్ని నీ చుట్టూన్నా సరే, ఎన్ని సాతాను నీ చుట్టూ రూపింపచేసినా సరే, నీ మనస్సు, నీ హృదయం దేవుని మీదే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. వారికి ఏక మనస్సు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మ పుట్టించుదును. ఇదివరకు నీ ఆత్మ వేరు, ఇదివరకు నీ మనస్సు వేరు. కానీ ఇప్పుడు నీకు నూతన ఆత్మ, పరిశుద్ధాత్మను నీలో పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతా నూతనమే. పుట్టించి నిన్ను నూతన వ్యక్తిగా మార్చేస్తాడంతే. ఆఖరిగా లోకం రాసిన సువార్త 8వ అధ్యాయం 15వ వచనం, మంచి నేలను పడిన విత్తనం యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఓపికతో ఫలించువారు. యోగ్యమైన మంచి మనస్సు అంటే అర్థం ఏంటంటే, వాక్యమును విని దానిని విడిచిపెట్టకుండా, త్రోసిపుచ్చకుండా దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. అది దేవుని కొరకు ఫలించేవారు, వారే మంచి విత్తనం. హల్లెలూయా. యోగ్యమైన మంచి మనస్సు మనం కలిగి ఉండాలి. అలాంటి మనస్సు కలిగి ఉండి
దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ మెండుగా దయచేయును గాక. మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, స్వామి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని ఫలింపచేసి మా హృదయాల్లో ఫలింపచేసి మమ్మల్ని దీవించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము.